మర్యాద రామన్న పేరు ప్రతిష్టలు శివపురంలోనే కాక చుట్టుపక్కల గ్రామాలకు కూడా విస్తరించాయి. క్రమేపీ న్యాయం కోసం ఇతర గ్రామస్తులు కూడా రామన్నను ఆశ్రయించారు. ఒకరోజు శివపురం పక్కనే ఉన్న కృష్ణాపురం నుండి ముగ్గురు గ్రామస్తులు న్యాయం కోసం మర్యాద రామన్న దగ్గరకు వచ్చారు. ఆ ముగ్గురిని సాదరంగా ఆహ్వానించి కాఫీ పలహారాలు పెట్టిన తర్వాత, ఇప్పుడు చెప్పండి, మీ ముగ్గురు ఏం పని మీద నన్ను చూడటానికి వచ్చారు అని అడిగాడు. నా పేరు ధర్మయ్య. ఈ బోషయ్యకి మట్టి అమ్మింది నేనే. ఆ మట్టికి తగ్గ డబ్బులు బోషయ్య నాకు చెల్లించాడు. కానీ అందులో ఒక చెల్లని నోటు ఉంది. చెల్లని నోటు నాకు అంటకట్టిన బోషయ్య ఆ మట్టికి ఎలా హక్కుదారుడవుతాడు? అతని దగ్గర అరువుకి ఆ మట్టిని పోయించుకున్న శివుడు ఎలా హక్కుదారుడవుతాడు? కావాలంటే ఈ నోటు పరిశీలించండి అంటూ సిరుగుపడ్డ ఒక నోటును మర్యాద రామన్నకు అందించాడు. ఆ నోటును అందుకొని పరిశీలించిన రామన్న, నిజమే, ఈ నోటు చెల్లుబాటు కాదు. ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆలోచించవలసిందే అన్నాడు. ఈ వెంటనే బోషయ్య, అయ్యా, ఈ ధర్మయ్య పేరులోనే కానీ ప్రవర్తనలో ధర్మం లేదు. నేను ఇతని పొలంలో మట్టి కొని 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో నాకు 3 సార్లు ఎదురయ్యాడు. కానీ ఈ నోటు గురించి ఒక్కసారి కూడా అడగలేదు. ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే ఆశపుట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు. చెల్లని ఈ నోటుకు ఇలువలేనట్టే ధర్మయ్య మాటల్లో ధర్మానికి ఇలువలేదు. వెంటనే శివుడు కల్పించుకుంటూ, అయ్యా, ఈ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే దుర్బుద్ధి పుట్టింది. ధర్మయ్యకు మాత్రమే కాదు, ఈ బోషయ్య కూడా నాకు మట్టి అరువుకు తోలేటప్పుడు కుండలు చేసి అమ్మినా కానీ అతనికి డబ్బులు ముట్టజెప్పనని నేను కరాఖండిగా చెప్పాను. అందుకు ఒప్పుకున్నాకే మట్టి నాకు అరువుకు తోలాడు. ఇప్పుడు తనకి డబ్బులు ముట్టలేదన్న షాకుతో ఈ 3 వజ్రాలు తనవే అనటం దుర్బుద్ధి కాక మరేమిటి? శివుడి మాటలకు ధర్మయ్య కల్పించుకొని, అయ్యా, వీళ్ళిద్దరూ తోడు దొంగల్లా కనిపిస్తున్నారు. బోషయ్య చెప్పినట్లు మట్టి తోలుకుపోయిన తర్వాత అతను నాకు 3 సార్లు ఎదురుపడ్డా. నేను ఈ నోటు గురించి అడగలేదు. ఎందువలనంటే బోషయ్య నాకు ఇచ్చిన డబ్బుల కట్టను నేను అలాగే బీరువాలో భద్రపరిచాను. నిన్న ఉదయమే కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆ కట్టను తీస్తే ఈ నోటు బయటపడింది. ఇందులో దుర్బుద్ధి కానీ కుట్ర కుతంత్రాలు కానీ ఏమీ లేవని తనని తాను సమర్థించుకున్నాడు. ముగ్గురి వాదోపవాదాలు ప్రశాంతంగా విన్నాడు రామన్న. ఆ తర్వాత, ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ ముగ్గురు తగుమని మీ ఊరికి వెళ్ళండి. రేపటి ఉదయం మీ ఊరికొచ్చి నా తీర్పు చెబుతాను అని చెప్పాడు. ముగ్గురు మర్యాద రామన్నకి నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ తగువంతా విన్న రామన్న మిత్రుడు సీతయ్య, మిత్రమా, సమస్య జటిలమైనది, ఎలా పరిష్కరిస్తావు అని సందేహంగా ఎలుబుచ్చాడు. ఈ తగువంతా నువ్వు అనుకున్నంత జటిలమైనదేం కాదు. మనిషిలో ఉండే ఆశకు, స్వార్థానికి, మోసపూరిత మనస్తత్వానికి చక్కని ఉదాహరణ. చూస్తూ ఉండు, రేపు ఉదయానికల్లా ఈ 3 వజ్రాలను అసలైన సొంతదాన్ని నిర్ణయించి మిగిలిన ఇద్దరిలో వాళ్ల తప్పును ఒప్పిస్తాను, చిరునవ్వుతో మిత్రుడు చెప్పాడు రామన్న. రాత్రి రామన్న కృష్ణాపురం వెళ్ళి ముందుగా ధర్మయ్యను కలుసుకున్నాడు. తమలాంటి వారు మా ఇంటికి రావటం ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉంది అంటూ రామన్నను సాదరంగా ఆహ్వానించాడు ధర్మయ్య. ధర్మయ్య, అవసరమైన హడావుడి చేసి నేను వచ్చినట్లు 10 మందికి తెలిసేటట్టు చేయకు. నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను. అలాగా, అయితే రండి అంటూ రామన్నను మేడ మీద గదిలోకి తీసుకుపోయి తలుపులు మూసి, అయ్యా, తమరు వచ్చిన కారణం చెప్పండి అని అడిగాడు ధర్మయ్య. ధర్మయ్య, ముసుగులో గుద్దులాట ఎందుకు? విషయం సూటిగా చెబుతాను, విను. ఆ నోటు బోషయ్య ఇచ్చింది కాదనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఈ 3 వజ్రాలు కొట్టేయటానికి నువ్వు వేసిన ఎత్తులకి నాకే మర్చిపోయింది. రేపు నీ పక్షాన్ని తీర్పు చెబుతాను. మరి నాకేమిస్తావు? అయ్యా, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఉదయం నుంచి మీరు ఎవరి పక్షాన తీర్పు చెబుతారా అని సతమతమైపోతున్నాను.
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ఉన్నట్లు తీర్పు నా ఇంటికి నడిచొచ్చింది. మీ రుణం నేను ఉంచుకోను. మీరు తీర్పు నా పక్షాన చెప్పినట్లయితే ఆ 3 వజ్రాల్లో ఒక వజ్రం తమకు సమర్పించుకోవటానికి నాకేం అభ్యంతరం లేదు. సంతోషం ధర్మయ్య. కానీ ఇద్దరు తెలివైన వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటల్లో కాక రాసుకోవటంలో ఉండాలంటారు. నీ తెలివితేటలు ఇవాళ ఉదయం చూశాను కదా, అందుకే మనిద్దరం ఒప్పందాన్ని ఒక పత్రం మీద రాసుకుందాం అన్నాడు రామన్న. ఒక్క క్షణం ఆలోచించాడు ధర్మయ్య. పత్రం రాసిన తరువాత తను రామన్న మాట ఎగ్గొట్టినా అతనేం చేయలేడు. తన ఊళ్ళోనే కాక చుట్టుపక్కల 16 ఊళ్ళోనూ అతను సరైన న్యాయం చెబుతాడని పేరుంది. తరువాత బోషయ్యను కలుసుకున్నాడు. అయ్యా, ఇది కళా నిజమా? తమలాంటి వారు ఇంత రాత్రి వేళ నా ఇంటికి రావటం నా ఇల్లు పావనమైంది అంటూ సాదరంగా ఆహ్వానించాడు బోషయ్య. సిరి ఎంతటి వ్యక్తినైనా తన దగ్గరకు నడిపించుకొస్తుంది. నేను వచ్చిన విషయం సూటిగా చెబుతాను విను. 3 వజ్రాల విషయంలో ఏం తీర్పు చెప్పాలా అని ఎంతసేపు ఆలోచించాను. న్యాయం ధర్మయ్య పక్షం ఉందని పించింది. అందుకే ధర్మయ్యను కలుద్దామని బయలుదేరాను. కానీ దారిలో నా మనసు మారి నీ దగ్గరకు వచ్చాను. ఇందుకు కృతజ్ఞతగా నువ్వు నాకేమిస్తావు? అయ్యా, మీ అభిమానానికి కృతజ్ఞతగా ఆ 3 వజ్రాల్లో ఒక వజ్రం ఇచ్చుకుంటాను. అంతకు మించి వేరే ఏదన్నా ఇచ్చుకునేంత ధనవంతుని కాదు నేను అన్నాడు బోషయ్య. భలేవాడి బోషయ్య. రోగి కోరింది వైద్యుడు ఇచ్చాడట. నాకు కావాల్సింది అదే. కాకపోతే మనం ఒప్పందం నోటి మాటల్లో కాకుండా ఓ పత్రం మీద రాసుకుందాం. అప్పుడు మనలో ఎవరు మాట తప్పినా ఆ పత్రం సాక్ష్యంగా ఉంటుంది. పత్రం అనగానే ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు బోషయ్య. ధర్మయ్య ఆలోచించినట్టే బోషయ్య ఆలోచించాడు. పత్రం వల్ల తనకి వచ్చే నష్టమేమీ లేదు. ఆ 3 వజ్రాలు మాత్రమే పోతాయి. కానీ రామన్నకి పరువు మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు పోతాయి అనుకొని రామన్న కోరిన విధంగా పత్రం రాసి రామన్న చేతిలో పెట్టాడు. బోషయ్య ఇంటి నుంచి సరాసరి శివుడింటికి వెళ్ళాడు రామన్న. శివుడు అతని భార్య అప్పుడే భోజనానికి కూర్చున్నారు. రామను చూసి కంచం ముందు నుంచి లేవబోతున్న అతన్ని వారించి అతని పక్కనే పీట వేసుకొని కూర్చొని, అమ్మ, నాకు ఆకలిస్తుంది, అన్నం వడ్డించు అన్నాడు. క్షమించండి అయ్యా, రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళం. ఏ పండగలకో పబ్బానికో తప్ప మా ఇంట్లో వరి అన్నం ఉంటుంది. మిగతా రోజుల్లో గంజి అన్నం, పచ్చిమిరపకాయలు మాకు పంచపక్ష పరిమాణం. తమలాంటి వారు తినలేరయ్యా అందా ఇల్లాలు. ప్రేమాభిమానాలు నిండిన ఏ పదార్థమైనా పంచపక్ష పరమాణువేనమ్మా. నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచెరగదు. ఆ గంజి నాకు కూడా పోయమ్మా అని గంజి త్రాగి బయటకు వచ్చి ఆరుబయట ఉన్న నొలక మంచం మీద కూర్చున్నాడు రామన్న. అంటే బయటకు వచ్చిన శివుడు చేతులు కట్టుకొని నిల్చొని, అయ్యా, మీరు తీర్పు చెబుతానన్నది రేపు కదా. ఈ రాత్రి వేళ నా ఇంటికి రావటంలో ఏదో అర్థం ఉన్నట్లు తోస్తుంది. అదేమిటో చెప్పండి. శివుడు, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఏం చేయాలో తోచక నేను నీ దగ్గరకు వచ్చాను. ఉదయం నీవిచ్చి వెళ్ళిన వజ్రాలు ఇంట్లో బీరువాలో భద్రపరిచాను. ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లాడు వాటిని గోళీలు అనుకొని తీసుకెళ్ళి ఆడుకొని ఎక్కడో పారేసి వచ్చాడు. ఎంత ఎతికినా అవి కనిపించలేదు. రేపు ఉదయం తీర్పు నీ పక్షాన్ని చెబుతాను. మర్నాడు వచ్చి ఆ వజ్రాలు తీసుకోమంటాను. రేపు నువ్వు రా, ఆ వజ్రాలకు తగ్గ మొత్తం నీకు ఇస్తాను. బోషయ్య ధర్మయ్యకి చలన్ నోటు ఇచ్చాడు గనక ఆ మట్టికి అందులో చొత్తుకి నిజమైన హక్కుదాడు ధర్మయ్య అనటంలో సందేహం లేదు. అయ్యా రామన్న గారు, రేపు పంచాయతీలో ధర్మయ్య పక్షమే తీర్పు చెప్పండి. పోయిన వజ్రాలను పోలిన గాజు ముక్కలు ధర్మయ్యకి ఇవ్వండి. అవి వజ్రాలు కావు గనక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తే అవి నేనిచ్చినవే అని చెప్పండి. నేను కూడా ఒప్పుకొని మీరిచ్చిన డబ్బులు అవి అమ్మగా వచ్చినవని చెప్పేస్తాను. శివుడు, బాగా ఆలోచించు. అలా చేస్తే ఈ ఊరిలో వాళ్ళందరూ
నువ్వు బతికి ఉన్నంతకాలం నిన్ను మోసగాడంటారు. మరేం పర్వాలేదయ్యా. నడిచే ధర్మదేవత లాంటి మీరు న్యాయం తప్పి తీర్పు చెప్పడం కంటే నాలాంటి సామాన్యుడు మోసగాడిగా మారటం నష్టం లేదు. మీరు ఇప్పటి వరకు ఒక్క తప్పు తీర్పు ఇవ్వలేదని విన్నాను. ఇప్పుడు ఏ పరిస్థితుల వల్లైనా అలాంటి తీర్పు ఇచ్చారంటే ముందు ముందు కూడా ఇస్తారు. 10 మందికి న్యాయం చేసే మీరు ఏ కారణం వల్ల అన్యాయం వైపు అడిగేయకూడదు. వెంటనే రామన్న, శభాష్ శివుడు, నా కళ్ళు తెరిపించావు. ధనంలో పేదవాడివైనా గుణంలో ధనవంతుడు అని నిరూపించావు. రేపు పంచాయతీలో నువ్వు చెప్పినట్లే చేస్తాను అంటూ అక్కడి నుండి బయలుదేరి ఆ రాత్రి ఆ ఊళ్ళోనే ఉన్న పూటకోళ్ళ ఇంట్లో బస చేశాడు. మర్నాడు ఉదయం పంచాయతీకి వెళ్ళాడు రామన్న. ఊరి పంచాయతీ పరిష్కరించలేని సమస్యని మర్యాద రామన్న ఎలా పరిష్కరిస్తాడో చూద్దామని గ్రామస్తులు పంచాయతీ దగ్గర గుమికూడి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామన్న అందరికీ నమస్కరించి, అయ్యలారా, ఈ 3 వజ్రాలకు నిజమైన హక్కుదారుడు శివుడు అంటూ తన తీర్పు చెప్పాడు. వెంటనే మోసం, దగ అంటూ బోసయ్య, ధర్మయ్య ఒక్కసారి అరిచారు. ఇందులో మోసము, దగ ఏమీ లేదు. మట్టి అమ్మినప్పుడు డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్క పెట్టుకోకుండా బీరువాలో దాచుకున్నానన్నది అబద్ధం. ఆ డబ్బులో చలన నోటు ఉంటే 3 సార్లు బోసయ్యకు ఎదురుపడ్డాడు కనుక ఒక్కసారన్నా నిలదీసి ఉండలేదు. ఇక బోసయ్య అరువుకి ఇష్టపడే ఆ మట్టిని తోలాడు. ఆ మట్టిలో కొండలు ఏ కారణం చేతనైనా పగిలిపోయినా, పనికి రాకుండా పోయినా అతనికి ఎలా సంబంధం ఉండదో, ఆ మట్టిలో దొరికిన సొత్తులో కూడా వీళ్ళకి సంబంధం ఉండదు. వీళ్ళు ఆ 3 వజ్రాలు కాజేయటానికి, శివుడితో తగు పెట్టుకున్నారనడానికి నా దగ్గర తిరుగులేని మరో సాక్ష్యం ఉంది అంటూ రాత్రి బోసయ్య, ధర్మయ్య తనకు రాసిచ్చిన పంచాయతీ పెద్దలకు పత్రాలను చూపించాడు. పెద్దలు బోసయ్యను, ధర్మయ్యను చీకొట్టారు. దాంతో వాళ్ళు పశ్చాత్తాపడి తాము దుర్బుద్ధితోనే శివుడితో తగుపడ్డామని అందరి ముందు ఒప్పుకున్నారు. పంచాయతీ పెద్దల చేతి మీదుగా శివుడికి 3 వజ్రాలను అందిస్తూ, శివుడు, ఇవి గాజురాళ్ళు కాదు, నిజంగా వజ్రాలు, జాగ్రత్త అన్నాడు రామన్న.